సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 3 రోజుల క్రితం ఆ ఇంట్లో నవ్వులు విరిశాయి. చెల్లెలి సీమంతం వేడుకతో కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. ఫోటోలు దిగారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకోవాలని అనుకున్నారు. కానీ ఆ ఆనందాన్ని చూసి విధికే కన్ను కుట్టిందో ఏమో. చెల్లెలి సీమంతం చేసిన అన్న కేవలం 3 రోజులకే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. అవును, నిన్నటి వరకు సోదరి పక్కన నిలబడి నవ్విన ఆ యువకుడు ఈరోజు ఫోటోలో మాత్రమే కనిపిస్తుండటంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ కుటుంబం ఎదుర్కొంటున్న విషాదము ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. అసలేం జరిగింది? ఆనందంతో నిండిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం ఎలా అలుముకుంది? ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన ములకలపాటి రవి, లీలావతి దంపతులకు 2 సంతానం. కుమారుడు పార్థసారథి, కుమార్తె జాహ్నవి. ఇద్దరు ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. పార్థసారథి అమెరికాలోని నార్త్ కరోలినాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మంచి భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడు. కుటుంబానికి అండగా ఉంటూ అందరి ప్రేమను సంపాదించుకుంటున్నాడు. మరోవైపు చెల్లెలు జాహ్నవి కూడా అమెరికాలోనే నివసిస్తోంది. జాహ్నవి గర్భవతి కావడంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. కూతురికి తోడుగా ఉండేందుకు తల్లి లీలావతి నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లారు. ఇంట్లో కొత్త అతిథి రాక కోసము అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం జాహ్నవి సీమంతం వేడుకను కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలో పార్థసారథి ఎంతో సంతోషంగా పాల్గొన్నాడు. చెల్లెలితో కలిసి ఫోటోలు దిగాడు. కుటుంబ సభ్యులతో నవ్వుతూ సందడి చేస్తూ కనిపించాడు. అయితే విధి వేరేలా నిర్ణయించింది. సీమంతం వేడుక జరిగిన 3 రోజులకే పార్థసారథి నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చూసేసరికి అతను మృతి చెందినట్టుగా తెలిసింది. పార్థసారథి గుండెపోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. నిన్నటి వరకు ఇంట్లో నవ్వులు పూయించిన కొడుకు ఈరోజు కనిపించకపోవడంతో తల్లి లీలావతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెల్లెలి ఆనందం కోసం ఏర్పాటు చేసిన అన్న అదే చెల్లెలిని శోకసంద్రంలో ముంచేస్తాడని ఎవరు ఊహించలేదు. ఇక కొడుకు మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు తండ్రి రవి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఒకవైపు కుమారుడిని కోల్పోయిన బాధ, మరోవైపు విదేశాలలో అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది. 3 రోజుల క్రితం జరిగిన సీమంతం వేడుకలో అందరూ నవ్వుతూ కనిపించిన ఫోటోలు ఇప్పుడు కుటుంబ సభ్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మొత్తానికి చెల్లెలి సీమంతం వేడుకలో ఆనందంగా గడిపిన అన్న కేవలం 3 రోజుల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ వార్త తెలిసిన గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.